ఈరోజు మీరు కేవలం రాజకీయ లబ్ధి కొరకు కేసీఆర్ గారిని అవమానపరిచే విధంగా మీరు ఈరోజు నోటీస్ ఇచ్చడం జరిగింది. అంతేకాకుండా రేపు రోజున ఈ నోటీసు రాజకీయ లబ్ధి గురించి మీరు ఏ ఎత్తులేసినారో తెలంగాణ ప్రజలు పూర్తిగా చాలా చైతన్యవంతులు, ఉద్యమకారులు, ఆత్మగౌరవానికి ప్రతిరూపంగా ఉండేవారు. వారి ఓటు ద్వారా జరిగే 117 మున్సిపాలిటీలో జరిగే కార్పొరేషన్లో వారి ఓటుని కారు పూర్తయిన కేసీఆర్ గారి మీద ఓటేసి వారి యొక్క సంఘీభావాన్ని భారీ ఎత్తున భారీ మెజారిటీలో 117 మున్సిపాలిటీలలో రేపు జరిగే ఎలక్షన్లో ఓటేసి కారు గుర్తుని గెలిపించి వారి యొక్క సంఘీభావాన్ని కేసీఆర్ గారికి మద్దతుని చూపిస్తారు. మీరు చూడబోతున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకంటే మీ మోసపూర్వకమైన ఇంతమందికి ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరలేదు. ఈరోజు ఓనబరుస్తున్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తున్నారు. ఇది కేసీఆర్ గారి పైన కాదు, ఇది మా పైన రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. దానికి మూతోడు జవాబుగా రాబోయే ఎలక్షన్ చెప్తున్నారు. కేవలం దొంగ హామీలను ఇచ్చి 420 దొంగ హామీలు 6 గ్యారంటీలు ఇచ్చిన మీరు ఎలక్షన్లో ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారు. ఇచ్చిన హామీలను ఏ మాత్రం కూడా తులం బంగారం ఏ బిడ్డకు రాలేదు. అవ్వ తాతలకు 4.5 పింఛనీ రాలేదు. ఎవ్వరికి కూడా ఏ హామీ నెరవేరలేదు. ఈ వచ్చే 117 జిహెచ్ఎంసీలో వచ్చే 117 మున్సిపాలిటీ ఎలక్షన్లో నోటీస్ వచ్చినాక కూడా ఈరోజు మీరు కేవలం రాజకీయ లబ్ధి కొరకు కేసీఆర్ గారిని అవమానపరిచే విధంగా మీరు ఈరోజు నోటీస్ ఇచ్చడం జరిగింది. ఒక తాతగా, ఒక అవ్వకు ఒక పెద్ద కొడుకుగా, ఒక ఆడబిడ్డ ఇంట్లో ఉంటే కళ్యాణ లక్ష్మి అని చెప్పి, వృద్ధాప్య పింఛని అని చెప్పి, పిల్లలకు కేసీఆర్ కిట్ అని చెప్పి, అంటే ఈ విధంగా ఎన్నో సంక్షేమాలు రైతులకు పెద్దన్నగా రైతు బాంధు అని చెప్పేసి, అదేవిధంగా ఉద్యోగస్తులకు ప్రతి దాంట్లో కూడా సంక్షేమాన్ని నడిపించిన దాఖలాలు ఉన్నాయి. రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్. అలాంటి వ్యక్తిపై సిట్ విచారణ అని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలము వ్యక్తిగత దోష